హరే రామ హరే కృష్ణ. రామాయణంలో కైకేయి గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. కైకేయి దశరథ మహారాజుకి రెండో భార్య. ఒకరోజు దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు సహాయం కోసం కైకేయిని కూడా తీసుకెళ్లాడు. అప్పుడు దశరథ మహారాజుకి కైకేయి రథసారథిగా వెళ్ళింది. ఆ యుద్ధంలో దశరథ మహారాజు ఓడిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కైకేయి సహాయంతో ఆయన గెలిచారు. దశరథ మహారాజు చాలా సంతోషపడి కైకేయిని నీకు ఏ వరం కావాలని కోరుకోమని చెప్పినారు. కానీ కైకేయి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పింది. అప్పుడు దశరథ మహారాజు కైకేయిని నువ్వు ఖచ్చితంగా ఏదైనా 2 వరాలు అడగమని చెప్పగా కైకేయి సరైన సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను అని చెప్పినారు. కొన్ని సంవత్సరాల తర్వాత దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు కైకేయి మొదట చాలా సంతోషపడింది. కానీ రాజభవనంలో ఉన్న మంతర రాముడిపై కోపంతో కైకేయిని రాముడికి వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నించింది. కైకేయికి రాముడంటే చాలా ఇష్టం. కైకేయి దగ్గర మంతరా వచ్చి నీకు తెలుసా, దశరథ మహారాజు రాముడిని రాజుగా చెయ్యాలని నిర్ణయించుకున్నారు అని చెప్పింది. ఇది వినిన కైకేయి చాలా సంతోషించింది. అప్పుడు మంతరా చెప్పింది, ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు రాణివి, ఎందుకంటే నువ్వు దశరథ మహారాజుకి భార్య. కానీ రేపు రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు ఏమి అవుతావు? ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే నీ భర్తని అడుగుతావు, కానీ అప్పుడు కౌసల్యాని అడగాలి అని మందర చెప్పిన మాటకు దానికి కైకేయి దాంట్లో ఏముంది, నాకేదైనా కావాలంటే నా అక్క కౌసల్యాని అడుగుతాను, ఆమె ఇస్తుంది అని చెప్పింది. తర్వాత మంతర మరో ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు నీ కుమారుడు భరతుడు తన అవసరాల కోసం తన తండ్రి దశరథ రాజుని అడిగేవారు, కానీ రేపటి నుండి రాముడు రాజు అయితే ఏమి అవుతుంది అని చెప్పింది. అప్పటికి కైకేయి దాంట్లో ఏముంది, భరతుడు తన అన్నగారైన రామచంద్రుణ్ణి అడుగుతారు, రాముడు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే వదిలేస్తారు అని చెప్పింది. మంతరాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఏమైనా చేసి రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకే ఆమె చివరిగా ఒక బలమైన మాట చెప్పింది. అదే కైకేయి మనసుని మార్చింది. కైకేయి మనసు మారిన వెంటనే రాముడికి పట్టాభిషేకం చెయ్యకూడదు, రాముడు ఈ రాజ్యానికి రాజు కాకూడదు అని నిర్ణయించింది. ఈ రాజ్యం తన కుమారుడైన భరతుడికే రావాలని అనుకుంది. ఆ తర్వాత కైకేయి దశరథరాజు దగ్గరకు వెళ్ళి 2 వరాలు కోరింది. రాముడిని వనవాసానికి పంపాలి, భరతుడిని రాజుగా చెయ్యాలి అని చెప్పింది. మరో మార్గం లేక దశరథ మహారాజు ఆ వరాలిని కైకేయికి ఇచ్చారు. కైకేయి కోరిన ప్రకారం రాముడు రాజ్యం వదిలి వనవాసానికి వెళ్లారు. మంతర ఏమి చెప్పి కైకేయి మనసు మార్చిందని మీరు తెలుసుకోవాలా అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. ఈ ఈసీజీ కార్డ్స్లో కైకేయికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే మంతర రాముడి పైన చెప్పినా కూడా రాముడు అడవికి వెళ్ళడానికి కైకేయే మూల కారణం. అందుకే కైకేయికి నెగటివ్ సింబల్. హరే రామ హరే కృష్ణ.